హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మేము ఉంటున్న ఏరియాలో ఫుల్ వర్షం పడుతూ ఉందండి. సో చాలా అంటే చాలా ఇప్పుడు వచ్చి స్టార్టింగ్ కొబ్బరి అవుతుంది మా ఏరియాలో. అంటే 2:30 ఏం కాదులేండి, 2:30 కట్లా నేను స్టార్ట్ అయ్యాను స్కూల్కి మా కన్నయ్య తీసుకోవడానికి. సో నేను 42 కల్లా ఇంటికి రిటర్న్ అయిపోయాను. కొంచెం ఎర్లీగానే వెళ్ళాను, వేరే కూల్గా ఉందని చెప్పేసి. మేము అలా వెళ్తూ ఉంటే చిన్న చిన్న తుంపర్లు అయితే స్టార్ట్ అయింది వర్షం. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ వర్షం అయితే పడిందండి. అండ్ అలానే మా పక్కల వాళ్ళు ఇంటి వాళ్ళలాగానే కూడా మనకి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ కిడ్స్ కూడా అదే స్కూల్ అనమాట. సో మా కన్నయ్య వచ్చేసి ఎల్కేజీ అంటే 3 o'clockకి పంపించేస్తూ ఉంటారు కదా. సో నేనైతే తను తీసుకొచ్చేసాను. ఆ తర్వాత 4 o'clock అట్లా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటారండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అట్లా పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎవరి ఇంటికి 6 o'clock వరకు అయితే రాలేదండి. ఫుల్ వర్షం 3 o'clock నుంచి 6 వరకు కంటిన్యూషన్ పడుతూనే ఉంది. అండ్ అలానే అది అయిపోయిన తర్వాత అయితే మేము ముందు రోజు అట్లా వర్షం పడింది. తర్వాత ఇది వచ్చేసి బోనాల రోజు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను, కానీ పాసిబుల్ అవ్వలేదు. సో మా కన్నయ్య తీసుకుని ఈవినింగ్ అయితే మేము అట్లా వెళ్ళామండి ఒకసారి అలా. కానీ మార్నింగే చేసేసారు. మా పక్కన మా ఓనర్ గారు అయితే మాకు ప్రసాదం ఇచ్చారు. అండ్ టెంపుల్స్ చూసారా, దగ్గర మెరిసిపోతూ ఉన్నాయి లైటింగ్తో, చాలా బాగున్నాయి. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కదా. సో ఆ చెరువు రైట్ సైడ్ ఉందనమాట. సో ఆ కార్నర్లోనే ఆ టెంపుల్ ఉంది, పక్కన రోడ్ అనమాట. సో మనకి అంతగా క్లారిటీ కనిపించదు, ఎక్కువ వాటర్ అయితే లేవండి, సో కనిపించదు. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. సో ముందు చూసారు కదా, చాలా బాగుంది. మనకి ఇలా చూస్తే ట్యాంక్ బండ్ గుర్తొస్తూ ఉంటుంది, బట్ దాన్ని అంతగా ఏమి కాదులేండి, చాలా బాగుంటుంది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. క్రౌడ్ అయితే తక్కువగా ఉంది, ఫెస్టివల్ కదా, సో అందుకనేమో. అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చేసి వాకింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ నైట్ టైం అయితే మేము ఇట్లా వెళ్తూ ఉన్నాము కదా బోనాల రోజు. ఆల్రెడీ ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చాము, బట్ అక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం ఫెస్టివల్ వైబ్స్ లేవు, లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరండి మనుషులు. సో అందుకని రిటర్న్ అయిపోయి మళ్ళీ ఇటు సైడ్ అయితే వచ్చాము. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించానండి. సో సేమ్ అండి, బట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మా కన్నయ్య అయితే బైక్ ఎక్కి డ్రైవ్ చేశాడనమాట. ఫస్ట్ అయితే కార్స్ అంటే టాయ్స్ అండి, డ్రైవింగ్ అంటే నిజంగా డ్రైవింగ్ ఏం కాదు. సో ఇలా అయితే పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎట్లాంటి పొల్యూషన్ అట్లాంటిది ఏమి లేకుండా ఒక మనకి విలేజ్ వైబ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ చెరువుల పక్కన చాలా బాగుంటుంది వ్యూ కూడా. సో ప్రతి ఒక్కరు ఈవినింగ్ టైంలో ఇలా వచ్చేసి చిల్ అవుతూ ఉంటారు. మా కన్నయ్య మా వారైతే మంచిగా రోజు వస్తూ ఉంటారండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాయ్.